నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చి చేవల్లో నిన్న ఎలాంటి ఘోర ప్రమాదం జరిగిందో మనందరికి తెలిసింది. ఒక బస్ ఒక ట్రిప్పర్ లారీ గుద్దుకున్న తర్వాత దాంట్లో 20 మంది పైగా చనిపోయినట్టు చెప్తున్నారు. సో ఆ సంఘటన అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని మనం పూర్తి వివరాలు చూద్దాం. ఒకసారి విజువల్ చూడండి. ఒకసారి ఈ బోటుకి సంబంధించిన తాండూరు టు మెహదీపట్నం వచ్చిన బోట్, ఇక్కడ బస్ బోటు ఎలా పట్టి అంటే ఎంత దారుణంగా సంఘటన జరిగిందో మనకు అర్థమవుతుంది. అంటే బస్సులోకి సంబంధించిన సీట్లు కూడా ఇరిగిపోయే సంఘటన మనం చూసాం. సో చూడొచ్చు, ఈ రోడ్లు ఎలా ట్రిపుల్ లారీ వస్తే ఆ గుంతను తప్పించే ప్రయత్నంలో బస్సు మీదకు రావడంతో జరిగింది అనమాట. ఎందుకంటే చాలా ఓవర్ స్పీడ్ ఉండడంతో అది రకరకాలుగా వస్తున్నాయి. డ్రైవర్ స్పీడ్ తోలేరని ర్యాష్ తోలుతారని చెప్తున్నారు. తర్వాత ఇంకొక విధంగా చూసుకుంటే ట్రిప్పర్ లారీ స్పీడ్ కోసం చెప్తారు. ట్రిప్పర్ లో కూడా ఆ లోడ్ ఎక్కువగా 8 టన్నులు ఉన్నట్టుగా కంకర ఉన్నట్టు చెప్తున్నారు. సో ఆ బస్ చాలా వీక్ గా ఉన్నట్టుగా మనకు కొన్ని విషయాలు అర్థమవుతుంది. ఎందుకంటే బస్సుకి సంబంధించిన దాంట్లో సగానికి సగం సీట్లు కానీ మిగతా ఇవన్నీ కూడా చూడొచ్చు. ఒకసారి మిగతా ఇరిగిపోయినట్టుగా అన్ని కేవలం సింగిల్ రోడ్ ఈ గుంతలు ఉండటం వల్ల ఈ సంఘటన జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే చూస్తున్నాం ఒకసారి మనం ఎంత ఓవర్ గా వస్తుంది. వెహికల్స్ కూడా చాలా మనం గమనించవచ్చు. రోడ్ ఎలా వస్తుంది, ఎంత వన్ బై వన్ వస్తూనే ఉన్న వెహికల్ చాలా ఎక్కువగా తిరిగే వెహికల్స్ రోడ్ మనకు అర్థం. బట్ సింగిల్ రోడ్ ఇది కూడా అంటే గ్రీన్ వే చేసి 4 సంవత్సరాలు అవుతుంది. కానీ ఒక చెట్టులు నరికే ప్రయత్నంలో ఇది కోర్టు స్టే ఆర్డర్ వల్ల కొన్ని రోజులు ఆగిపోవడం జరిగింది. సో నిన్నటికి మళ్ళీ ఈ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దీనికి మళ్ళీ స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో వర్క్ పని మొదలు పెట్టమని 4-వే గ్రీన్ వేని. సో మనం చూస్తూ ఉంటాం దగ్గరగా ఎన్ని మంది ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నారు. 20 మంది పైకి చనిపోయారంటే, ఒక ఇంట్లోనే 3 కూతుర్లు చనిపోయారంటే ఆ తండ్రి బాధ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఒక విషయంలో. ఇంకొక విధంగా చూసుకున్నట్టు ఒకసారి చూడొచ్చు, లారీకి సంబంధించిన పార్ట్స్, బస్సుకి సంబంధించిన మన బస్ చూడొచ్చు. ఒకసారి బస్కున్న ఫ్యాను, అద్దము, తర్వాత బస్ కి ముందులుండే ఈ పక్కన ఉండే మిర్రర్ చూడండి ఎలా అయిపోయిందో. తర్వాత బస్సుకి సంబంధించిన ముందులుండే షీట్ ముందులుండేది అనమాట. ఇదంతా ముందులుండేది అనమాట బంపరు. ఎలా అయిపోయిందో కూడా చూడొచ్చు ఒకసారి. ముందులుండేది ఎంత ముందులుండే బంపర్ లాగా అనిపిస్తుంది మనకి. ఇదంతా లైట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎలా అయిపోయిందో ఒకసారి చూడొచ్చు. బస్సులో కొంచెం ముందులోకి వెళ్ళిన తర్వాత చూస్తే బస్సుకి ఏ పార్ట్ కూడా లేకుండా అంటే తుక్కు అయినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే బస్సుకి సంబంధించిన బస్ చాలా వీక్ గా ఉన్నట్టుగా, స్ట్రాంగ్ కాదు మనకు అనిపిస్తుంది. చూడొచ్చు ఇదంతా ఎలా అయిపోయిందో. స్ట్రాంగ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు బస్సులో కూడా. అంటే ఎప్పుడో ఓల్డ్ బస్సులు చెప్తున్నారు. మరి ఓల్డ్ బస్సు ఉండడం వల్ల కొంచెం దానివల్ల అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే బస్సుకి సంబంధించిన దాంట్లో ఆ టిప్పర్ లో 8 టన్నుల కంకర ఉండటం వల్ల ఆ బస్సు మీద మొత్తం వెహికల్ ఆ ట్రిప్పర్ అంతా దాని మీద పట్టడంతో డ్రైవర్ తో పాటు డ్రైవర్ అనుకున్న వాటికి చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఒక తల్లి పాప 3 ఏళ్ళ పాప పట్టుకొని కూడా ఆ పాపని అలానే పట్టుకొని అలానే చనిపోయింది. కంకర మొత్తం మీద పడి లోపల. సో మనం చూస్తున్న లోపల కాపాడే ప్రయత్నంలో కూడా చాలా మంది కాపాడే ప్రయత్నం చేయకుండా వీడియోలు తీస్తూ ఏదో సోషల్ మీడియాకి ఏదో ఇవ్వాలి, లేకపోతే మీ ఛానల్కి పంపించాలి, అది యూస్ కోసం ఆ ప్రాణాలను కాపాడకుండా కూడా ఇక్కడ వీడియోలు తీస్తూ చూసిన ప్రేక్షకులు జనాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఎలాంటిది మనం సంఘటన చాలా విధంగా చూసాం. కర్నూలులో కూడా జరిగిన సంఘటన, ఫైర్ అయిపోయి తర్వాత ఏ విధంగా అయిందో మనం చూసినాం. తర్వాత ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, కేవలం స్పీడు, రోడ్డు ప్రాబ్లం. ఇక్కడున్న స్థానికులు కానీ అక్కడున్న వీళ్ళందరూ గవర్నమెంట్ ప్రశ్నించినప్పుడు గవర్నమెంట్ ఏం అడుగుతారు చెప్పినప్పుడు కేవలం గవర్నమెంట్ నిర్లక్ష్యం, రోడ్డును పట్టించుకొని ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి రోడ్డు కూడా ఇన్ని గుంతలున్నా కూడా రోడ్డు అంటే చాలా వెహికల్స్ సీఎం వచ్చేవాళ్ళు కదా, చాలా మంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ రోడ్డు ఎందుకు చేయలేదనే దాని మీద చాలా మంది గుంటలు ఎందుకు పోవలేదని కూడా చెప్తూ ఉన్నారు. ఈ స్థానిక ఎమ్మెల్యేను కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలు ఎల్లగొట్టే ప్రయత్నం చేశారు. తిరగబడండి, ఆవేశం, ఆ కోపం. ఎందుకంటే చాలా మంది చనిపోయారు. మనం చూస్తూ ఉన్న దాంట్లో ఒక కుటుంబం నుంచి 3 పిల్లగాలు చనిపోయినట్టు, చదువుకునే పిల్లగాలు కారున్నా కూడా ఆ తండ్రిని కారు వద్దు మేము బస్కి వెళ్తామని చెప్పి 3 అక్క చెల్లెళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళ పెద్దక్క పెళ్లికి వచ్చేసి 3 చనిపోవడం జరిగింది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రతి ఇంటికి వెళ్ళి మనం అసలు వాళ్ళు ఏంటి పరిస్థితి అడిగే ప్రయత్నం. ఒకసారి దయచేసి మా తరపున ఒక చిన్న విన్నపం, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే సింగిల్ రోడ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తే సేఫ్గా ఇంటికి వెళ్తాం. ఎంత స్పీడ్కి వెళ్ళినా మనం జాగ్రత్తగా వెళ్ళకపోయినా ఏ టైంకి వెళ్ళినా వేస్ట్. గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకోసం వేచి ఉంటారు. కాబట్టి ఆ తండ్రి ఆవేదన చూసిన తర్వాత ఆ కూతురులే ధైర్యం నాకు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఆ కూతురులే ఎలా బతకాలి అంటూ ఉన్నాను. సో చాలా మంది చనిపోయారు. సో దయచేసి కేర్ఫుల్గా రండి. థ్యాంక్ యూ.